మన చింతపండు నవీన్ పచ్చేరు పేపర్ ఇది. ఇప్పుడు ఈ పేపర్లో నేను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేపిస్తాను మీకు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మీకు ఎట్లా చేయాలో నేను నేర్పిస్తాను. రైట్, ఇక ఇది పేపర్ కదా నా, ఇది శనార్థ్ తెలంగాణ. ఏం పేరే, రేవంత్ రెడ్డిది ఒక 6 పత్రికలు ఉన్నాయి. సో రేవంత్ రెడ్డిది రెడ్డి దొర పత్రిక. సో ఇప్పుడు నమస్తే తెలంగాణ ఉంది, ఇది వెలమ దొర పత్రిక, వెలమ దొరది. ఇప్పుడు ఇది శరణార్థి తెలంగాణ ఉంది, ఇది పటేల్ దొర. ఏం పేరు పేరునే పటేల్, పటేల్ దొర పత్రిక. మంచి వివరంగా దయచేసి లైక్ చేసిరా, దయచేసి లైక్ చేయరి, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మరి ఇప్పుడు మన దొర వార్తలు దొర పత్రికలో, పటేల్ దొర పత్రికలో ఏమేమి వచ్చినా ఒకసారి మనం చూద్దాం. ఇది పటేల్ దొర వార్త, ఇది పటేల్ దొర వార్త. చింతపండు నవీన్ పటేల్ దొర, ఇది పటేల్ దొర వార్త. ఇది కూడా పటేల్ వార్తే. ఇంకేముందా జరాగరే, పేపర్లో ఎంత కవర్ అయిందా పటేల్ వార్త. సమాజంలో బీసీలు 56% ఉన్నాయి. 56% ఉన్న బీసీల్లో ముదిరాజులు ప్రధానంగా, మరి ముదిరాజులు ఉంటారు, వీళ్ళు 26 లక్షలు రాయాలి. తర్వాత యాదవ్ ఉన్నారు, మా వాళ్ళు వచ్చేసి 21 లక్షలు ఉన్నారా. తర్వాత గౌడ్ సాబ్స్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి 16 లక్షలు ఉన్నారు. మన కాపులు వచ్చేసి మున్నూరు కాపులు వచ్చేసి 13 లక్షలు ఉన్నారా. ఇప్పుడు వార్త అబ్జర్వ్ చేస్తే మరి రెడ్డి దొరలు మనకు న్యాయం చేస్తలేరు, ఎలవ దొరలు మనకు న్యాయం చేస్తలేరు. మన పటేల్ గారు బీసీ, పటేల్ గారు బీసీ, దొంగ బీసీ. మరి పటేల్ గారి పేపర్ల దాదాపుగా 1 పటేల్ వార్త, 2 పటేల్ వార్త, 3 పటేల్ వార్త. మరి ఇలా బీసీలు తరకాయల ప్రకారం మనకు న్యాయం జరుగుతలేదు, మనకు అన్యాయం జరుగుతుంది, లంగలు దొంగలు రెడ్లు వెలమలు అని రోజు లంగా ప్రచారం చేసే తీర్మారు మల్లన్న పటేల్ దొరగారు ఏం చేస్తున్నారు, తలకాయల ప్రకారం మనం న్యాయం చేస్తున్నారు. పటేళ్ల తలకాయలకు న్యాయం చేసిండు, సంతోషం, న్యాయం చేయొచ్చు. తలకాయలు ఎన్ని ఉన్నాయి, 13 లక్షలు ఉన్నాయి, ముదిరాలలో సగం ఉన్నాయి. మరి పటేళ్లలో తలకాయలకు మనం న్యాయం చేసే పటేల్ దొర గారు మరి సగం తలకాయలు 25 కిలోల బస్తా తినటానికి ఇంత కవర్ అయితే, మరి 50 కిలోల బ్యాగు శీతం లేకుండా తింటారు. 50 కిలోల బ్యాగ్ ఇచ్చి ఇప్పుడు ముదిరాలకు ఇస్తే ఫుల్లు సెంటు మెతుకు లేకుండా తింటారు, డబల్ ఉన్నారు. మరి ఏది ఆగిన వార్త, మల్లేశ పటేల్ ఈనాడులా ఇది రెడ్డోని వార్త, ఆంధ్రజ్యోతిలా ఇది ఎలవోని వార్త, నమస్తే తెలంగాణలో ఇది కమ్మోల వార్త అని ఎంచుతున్నావు కదా పటేలు. మరి నీ పేపర్ నేను కూడా వేస్తానరా, కనిపిస్తలేదు నాకు ఇక్కడ. మరి మా తలకాయలు 26 లక్షలు, 21 లక్షలు, 16 లక్షలు చార్ట్ జీపీటీ ఇచ్చిందిరా నాయన ఇది డేటా. మరి చార్ట్ జీపీ ఇచ్చిన డేటా ప్రకారం ఇంతమంది లక్షలు ఉన్నావు, మాది ఒక వార్త లేదేమి రా ఇలా. ఏది నవీన్ పటేల్ ఊరంతా లంగలే, నేనొక్కనే పత్తివత అన్నప్పుడు మరి ఊరంతా లంగలు నేర్చుకున్న లంగా నువ్వెంత లంగవు చెప్పవేరా. మరి నువ్వు పెద్ద లంగవు కదరా, వాళ్ళు 1 నెంబర్ లంగలకు నువ్వు 10 నెంబర్ లంగవు. నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, దిశ వీళ్ళందరూ సగం లంగలకు నిండా లంగవా నువ్వు. చెప్పాలి కదరా మళ్ళీ నువ్వు, అది కూడా నీ లంగ మోకాల చెప్పు. పొద్దుగాల ఎంత అండు గదే మూసిన మేడారం, ఇక చూడరా నీ అక్క దుమ్ము లేపాలి. ఇదే మోకా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే మన టార్గెట్ కావాలి. పటేల్ బిడ్డలు సంఘటితం కావాలి, మెజార్టీ బల్దియాలు మన వశం కావాలి. ఇందుకు పటేళ్లు
చేయాల్సింది ఒక్కటే, మన ఓట్లు మనమే వేసుకోవాలి. మన బీసీ కులాలను సంకనాకియాలి. గల్లీ గల్లీకి కత్తెర గుడుపు తేవాలి. బీసీల్లో ముదిరాజులకు కత్తెర పెట్టాలి, యాదవులకు కత్తెర పెట్టాలి, గౌడలకు కత్తెర పెట్టి మన పటేళ్ళకు మాత్రం అయస్కాంతం పెట్టాలి, అతుక్కోవాలి మనం. టీఆర్పీ చెప్తాను, మల్లేశ పటేల్ ప్రజా ఆకాంక్షే సిద్ధపడు నవీన్ పటేల్ పార్టీ ఆశయం అని చెప్పేసి ఇదే మోకన ఇగో ఒక పార్టీలో రెడ్డిలు దోసుకు తింటారు, ఒక పార్టీలో ఎలమోలు దోసుకు తింటారు, ఒక పార్టీలో చౌదరులు దోసుకు తింటారు, మన పార్టీలో పటేల్ దోసుకుందాం. సీరియల్ అంతే కదా, సీరియల్ 1 2 3 4 సమాజంలో కులాల వారీగా పైనుంచి కిందికి వస్తే లెక్క ప్రకారం వస్తుంది అంతే. ఇలా సామాజిక న్యాయం, బీసీల న్యాయం, మన్ను మసలు బొచ్చు కూడా లేదా. ఎంకేనే ఉంటది, చింతపండు నవీన్ పటేల్. ఇక్కడ బీసీలు గ్రహించాలంటే బీసీ 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 అని కత్తెరలు పెడతాను మనకు. మరి సోయి ఉన్న బీసీలు దయచేసి సోయి తెచ్చుకోరి. సోయి జనులు ఈ సన్నాసి నా కొడుకు మనం పట్టుకొని ఆగంగాలి. తెలంగాణ సమాజం ఈ లత్కోరు గారు సాయపై అడిగిన కాంచి మొదలు పెడితే 20,000 కోట్లకు వచ్చిండు. మనకేం సిగ్గు వస్తలేదు. ఇంకిత పెద్ద చేసి ఇంకిత మునగాని చేద్దాం మనం. మరి వాళ్ళంట ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పుడు అందరూ అయినా మా పటేలే కాలేదు, మరి నేనైతే అంటుండే ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి. సో మరి దానికి మీరు సహకరిస్తే సహకరించలే, నేనైతే సహకరించేది ఏం లేదు, మన్ను కూడా లేదు. సో బీసీలకు నిజంగా బీసీ బిడ్డల చేతిలో రాజ్యాధికార పార్టీ అనేది వాడి చేతిలో పెట్టి వాడి పక్కన జరిగితే రాజ్యాధికార పార్టీ చీఫ్ ఒక ముదిరాజు బిడ్డనో, ఒక యాదవ్ బిడ్డనో, ఒక గౌడ బిడ్డనో ఉంటే నేను సపోర్ట్ చేస్తాం. లేదంటే లేదు, మన కూడా లేదు, లేదంటే లేదు, ఇంకంతే. దొంగ నా కొడక. టీఆర్పీలోకి చేరికల జోరు. కార్వా నుంచి భారీ జాయినింగ్స్ అయినాయి. వివిధ పార్టీల నేతలకు రాజీనామా. 150 మంది చేరారు. ఖండ్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కార్వా నియోజక ఇన్ఛార్జ్ మరి పార్టీ సంస్థాగత బలోపేతాన్ని కృషి చేయాలని ఆదేశించింది. అన్న నీకు కూడా లాసిక్ పంగనాలు పెడతా, చూసుకో. ఊరందరూ పెట్టి అయిపోయింది. మరి నీకు ఇంతలా పెడతావు, ఇంతలా పెడతావు పంగనం, జాగ్రత్త. పెట్టకపోతే అదృష్టవంతుని. నా డౌట్ ఏమొస్తుందంటే మా మల్లేశ గారు పంగనం పెట్టకుండా ఎవరు వదిలిపెట్టిను? ఇంట్లోనే వదిలిపెట్టలే, మంది వదులుతాడే వాడు, ఇంట్లోనే వదిలిపెట్టలే అసలు మల్లేశ గారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, అట్లా అనమాట. సో ఇప్పుడు పొత్తు పొడవలేట, కాంగ్రెస్ కు దూరంగా సిపిఐ ఉంటుందంట. మరి సీట్ల సర్దుబాటు కుదరలేదా మల్లేశ కానీ ఇప్పుడు ఆలకాలకు లింకు కుదరలేని అన్నో పల్లి పటాన్లు ఎంబీసీ ఎర్ర జెండాలు వేస్తుందిగా, అందుకే మరి వాళ్ళు కలుపుతామని మళ్ళీ చూస్తున్నట. వాళ్ళు కలుస్తారట. అహంకారం కాకపోతే మరేమిటి? కేటీఆర్ మరి నువ్వేందిరా అప్పుడు ఇప్పుడు దుంకుతాడు. ఇప్పుడు ఆ రగ్గాడు మళ్ళీ ఆడు దుంకుతారు, గజం దుంకుతారు. అందుకే ఈ వార్త రాసింది. ఇప్పుడు నువ్వు సుఖమైన నువ్వు అనా, నువ్వు ఎగరలేదు అన్న, అట్లా వేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు వేస్తారు. మరి పైసలు రావాలి కదా మళ్ళీ తప్పుడు. సో ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అట. కేంద్ర నిధులు మింగేసినాయట. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే అట. ఇద్దరు పచ్చి తోడు దొంగలు, ఒకరి తప్పులు మరొకరికి తెలుసు. అందుకే కేసీఆర్ అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి జంకుతున్నాడు. నిజామాబాద్ ఎంపీ చెప్తుండే ఈ ముచ్చట మొత్తం. సో అరవింద్ గారు చెప్తున్నారట. మరి ఇటు పోతే మా అన్న పొన్నమన్న ఏం చెప్తున్నారంటే, రాష్ట్రంపై వివక్ష తగదు, తెలంగాణపై మోదీ చిన్నసూపు చూస్తాడు, రాష్ట్ర పుట్టుకనే ఆయన అవమానించారు బడ్జెట్లో. అన్న మీరు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి మీ సోనియా గాంధీ చెప్పిరు కదా, తల్లి లాంటి తల్లి అని చెప్పిరు కదా. 1200 మంది పాల్గొనేది, 1200 మందిని. ఇక నిధులు అంటావా? నువ్వు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు సమానంగా ఇస్తే అన్ని నియోజకవర్గాలకు ఎంత న్యాయం చేస్తున్నా చెప్తే దాని ప్రకారం మనం కూడా ఇద్దామే. మేము పోయి పట్టుకొస్తాం, ఢిల్లీలో కూర్చొని మేము పట్టుకొస్తాం. తప్పేముందా? మంచి పనులు ఎవడైనా స్వాగతించాల్సిందే. ఇక ఇది ముడి దుడుచుకునే పద్ధతిగా దీని పేరు 2 పేపర్లు ఉంటుంది. ఇక దేని మనకి రాదు ఒకటి. ఒక లద్దదాకు కూడా ఇక మల్లేశ ఇడు ఏం రాసినవరా? అధికారం, ఆత్మగౌరవం, వాటా. ఏడ అధికారం, ఏడ ఆత్మగౌరవం, ఏడ వాటా ఎవరికి ఇచ్చినావు? అధికారం పటేలే పార్టీలా, ఆత్మగౌరవం పటేలే పార్టీలా, వాటా పటేలే. ఏడ బీసీలు ఉన్నారు?
అందుకే ఇది పటేల్ పేపరు, పటేల్ వాత, పటేల్ పత్రిక. ఇది పటేల్ తప్ప ఆఖరికి వాళ్ళ కులస్తులు కూడా పనికిరాదు. ఓన్లీ సీతాఫలం నవీన్ పటేల్గా పనికొస్తాయి. రోజు మబ్బులో లేచి వాడు ముడి చూసుకుని దీంతో చూసుకుంటాడు అంతే. ఇంకా దేనికి పనికిరాదు. అయ్యో వాడు ఎంతమంది నేర్చిండా ఊకనేనా?